మాత్రం కావి మరి ఎక్కడి నుండి వచ్చినవి. సో ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు చాలా ఏజీ ఉంటుంది. సో ఈ ప్రకాశం బ్యారేజీ ఈ స్థాయిలో క్రౌడ్ని మీరు ఏమైనా చూసారా గతంలో? ఈ ప్రకాశం బ్యారేజీ మామూలుగా మేము పుట్టిన తర్వాత ఈ బ్యారేజీకి గతంలో ఒక్కసారి 10 లక్షల క్యూసెక్ల నీళ్ళ వరకు వచ్చినాయి. అప్పుడే బాగా ఎక్కువ అని చెప్పాను అనుకున్నాం. ఇప్పుడే 11 లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రవహిస్తూ ఉంది. ఈ మహాతల్లి ఈ ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని మనందరినీ కాపాడాలనేది అందరం వేడుకోవాలి. ఇది వినోదం కాదు, ప్రపంచానికే నష్టం, ప్రజలందరికీ నష్టం. గతంలో 100 సంవత్సరాలు అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది. అప్పుడు ఇది బ్యారేజీ లేదు, ఆనకట్ట వరకే ఉంది. ఆనకట్ట మీదుగా మేము కాళేశ్వరం మార్కెట్కి, మాది పెనుమాక, తాడపల్లి మండలం పెనుమాక, ఆ ఆనకట్ట మీదుగా మార్కెట్ కూరగాయలు తీసుకొచ్చుకొని అమ్ముకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు రూపాయి అంటేనే ఎక్కువ. ఇవాళ లక్షలు ఉన్నా కూడా బతకలేకపోతున్నారు. ఈ తల్లి ఈ రకంగా విజృంభిస్తే తొందరగా శాంతించాలని కోరుకుంటున్నాం. అంటే ఈ మనం చూసుకుంటాం బోట్లు కానీ అవన్నీ ఢీకొంటాం, ఈ పిల్ల భీములు ఢీకొని ఎట్లా తీసుకోవాలి? మామూలుగా అంటే ఇప్పుడు ఇది మానవ తప్పిదమే. ఇప్పుడు ఈ బోట్లు ఢీకొంటామంటే మనం ఒక్క గడ్డి పరకేస్తే సెకండ్లో కనపడకుండా అతనికి వెళ్ళిపోద్ది. ఇటువంటి బోట్లు, పెద్ద బోట్లు తీసుకొచ్చి పెట్టారు. అది దీనివల్ల ఏంటంటే ఈ బ్యారేజీకి నష్టం. దీన్ని వెంటనే ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలనేది మాకున్న అభిప్రాయం. అంటే వీటిని తొలగించడానికి దీనివల్ల ఎటువంటి ప్రమాదం? అంటే మీరు ఇంతకుముందు ఈ బ్యారేజీ కట్టక ముందు కూడా చూశారు కదా, సో కట్టిన తర్వాత చూస్తున్నారు ఈ స్థాయిలో ఉత్తరూపం. సో అంటే ఈ ప్రమాదం ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతుంది? ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే దీనికి పిల్లలకి ఆనుకొని ఉంది కదా, ఏ మాత్రం ఒత్తిడి పెరిగితే పిల్లల్ని కూడా లేపేయగలదు. సేమ్ ఇంత సందుగా దొరికితే నీటికి ఆ సందు లేకుండా పెద్ద ప్రభావం అవుతుంది. అట్లాగే ఈ పిల్లల్ని ఎంత తొందరగా తీస్తే అంత మంచిది, లేకపోతే బ్యారేజీకే ప్రమాదం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, సో చిన్న నీటికి సంబంధించి వస్తే కనుక మొత్తానికి ఎఫెక్ట్ అంటారు. సో ఎన్ని రోజుల్లో చేస్తే బాగుంటుంది అంటారు? ఎటువంటి పరిణామాలు? మామూలుగా అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేయాలి. అయితే ఇప్పుడు చేయటానికి వీలవుద్దా లేదంటే ప్రభుత్వం వారు వెంటనే కలగజేసుకుని దానికి సంబంధించిన వాళ్ళని నిపుణులు తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా తీయాలనేది ప్లాన్ చేసి వెంటనే తీయాలి. ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఈ ఉధృతం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి కనపడుతున్నా. అందుకని ఇప్పుడు వెంటనే తీయాలి. ఇది తీయపోతే నష్టం ఎక్కువ అవుద్ది. కరకట్ట ఇటువైపు అంటే పెనుమాక అంటే ఆ వైపు ఉంటారు. సో వీటన్నిటిని ఇసుక కోసం వినియోగించుకున్నట్టున్నారు కదా ఈ బోట్లన్నీ కూడా? ఇసుక కోసమే మొదటి నుంచి ఇసుక తోడిపోస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయి, ఇసుక తోడిపోస్తూ ఉన్నారు. అవి కొట్టుకొచ్చినాయి. అక్కడే ఈ ఉధృతను చూసి దాన్ని అక్కడే బాగా గొలుసులు పెట్టి కరకట్టమ్మటగా లాగి కట్టి పడేయాల్సింది. అక్కడ బయటికి రాకూడదు కదా. అదే చిన్న చిన్నవి అయితే వెళ్ళిపోతాయి, సముద్రంలో గర్భంలో కలిసిపోతాయి, మనం ఏం ఆపలేము. దీన్ని పైన పరివాహక ప్రాంతంలో మాత్రం ఏ ఒక్కటి వచ్చినా కూడా బ్యారేజీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా పైన ఏదన్నా వస్తుందనుకుంటే కనిపెట్టి దాన్ని ఎమ్మటే ఒడ్డుకు లాగాల. మొత్తం మీద అయితే ఒకవైపు ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదనేది వీళ్ళు చెప్తున్నది. కానీ ఏదైతే ఇప్పుడు మనం ఒక పెద్ద ఆయనతో మాట్లాడిచ్చామో, కృష్ణానదికి ఆ వైపున్న పెనుమాక గ్రామం అయింది. ఆయన గతంలో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టక ముందు కూడా ఇక్కడ చిన్న కలవట్టు లాంటిది ఉండేది అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆనకట్ట అంటే ఏదైతే ఒక ఆనకట్టలాగా ఉండేది, ఆ ఆనకట్ట తర్వాత బ్యారేజీగా బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఈ రకంగా ఉధృతికి దారితీసింది. ఖచ్చితంగా ఏదైతే నీటికి సంబంధించి పిల్లర్ల గ్యాప్కు ఒక చిన్న పినీసంత గ్యాప్ వెళ్ళటానికి అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ బ్రిడ్జిపై ప్రభావం చూపే అవకాశం ఉందనేది కూడా మనకు ఎవరైతే పురాతనమైన పెద్ద వ్యక్తులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఒక్కసారి కెమెరామెన్ మొత్తం చూపించాడు. 4 కానాలు డ్యామేజ్ అయినాయి. మీకు ఇంతకుముందు కూడా దాదాపు 2019లో కూడా ఒక బోటు బహుశా 63వ కానా అనుకుంటా, బహుశా 63వ కానా దగ్గర ఒక బోటు ఇదే విధంగా చిక్కుబడిపోయింది. ఈస్ట్ గోదావరి నుంచి సమ్ ఎక్స్పర్ట్ గతంలో గోదావరిలో తిరగబడిపోయి నీళ్ళలో ఉండిపోయిన బోట్ను బయటికి తీసిన వ్యక్తి అతన్ని తీసుకొచ్చి ఆ బోట్ని అయితే బయటికి లాగలిగారు. దాదాపు నెల సమయం పట్టింది. ఆ మధ్య పులిచింతల గేట్ కొట్టుకుపోయింది.
అంతకుముందు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి